హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన వెబ్సైట్ 2025కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయా ఏంటి అనేది మొత్తం పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ఓకే, సో ఇంజనీరింగ్కి సంబంధించిన కానీ అగ్రికల్చర్ అండ్ ఫార్మాకి సంబంధించిన కానీ అన్నీ ఇదే వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి చూడండి. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు స్టార్టింగ్ ఫ్రమ్ 1 March 2025 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు April 4th 2025 అయితే ఉంది, వితౌట్ లేట్ ఫీజు. అండ్ ఓకే, ఇక్కడ మనకి కరెక్షన్ డేట్స్ కూడా ఉండడం అయితే జరిగింది. April 6th to 8th April వరకు అయితే కరెక్షన్ కూడా మనకు అవకాశం ఉంది. అండ్ విత్ ఫైన్స్ కూడా ఇక్కడ చాలా April 19th వరకు అయితే ఫైన్తో కూడా భారీ మొత్తంలో అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనము ఫీజులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంజనీరింగ్కి సంబంధించిన SC ST వాళ్ళకైతే 500 రూపీస్ ఉంది. అండ్ అదర్స్కి వచ్చేసి 900 ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ రిమైనింగ్ వాళ్ళకు కూడా అట్లనే ఉంది అనుకోండి. చూడండి ఒకసారి మీకు. సో ఇక్కడ 3 స్టెప్లు అయితే మనం అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయవచ్చు. ఫస్ట్ పేమెంట్ చేయాలి, అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ గైడ్లైన్స్ అయితే కూడా ఉన్నాయి, మీరు గైడ్లైన్స్ చదువుకోవచ్చు. నెంబర్ 1 మీద అయితే క్లిక్ చేయడం అయితే జరిగింది. నెంబర్ 1 మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఒకసారి ఇన్స్ట్రక్షన్ చదువుకొని ఓకే చేయండి. ఇక్కడ గ్రూప్ సబ్జెక్టెడ్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే మన ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూపు, అబ్బాయా అమ్మాయా, ఓకే ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంపీసీ మీద క్లిక్ చేస్తే మీరు ఇంజనీరింగ్కి ఎలిజిబుల్ అని చూపెడుతుంది. లేదా మీరు బైపీసీ మీద క్లిక్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ మీద అని చూపెడుతుంది, అవునా కదా. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్, మన ఇంటర్మీడియట్లో బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. కొందరు సిబిఎస్ఈ బోర్డు ఉంటుంది, కొందరికి మన TGBIE అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ ప్రైవేట్ ఉంటుంది. సో మీరు రెగ్యులరా ప్రైవేటా చూసుకోండి. మ్యాక్సిమం అందరూ TGBIE రెగ్యులరే ఉంటారు. ఓకే, సో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద సెకండరీ హాల్ టికెట్ నెంబర్ కావాలి. ఓకే, సో ఈ TGMSET మీరు అప్లికేషన్ చేయాలంటే ఖచ్చితంగా సెకండరీ హాల్ టికెట్ నెంబర్ కావాలి. ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, తర్వాత కింద SSC ప్రకారం మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేదా పేరెంటల్దే ఎంటర్ చేయండి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే స్టార్ మార్క్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేస్తే సరిపోతుందండి. తర్వాత ఈమెయిల్ ID ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క కేటగిరీ అంటే క్యాస్ట్ అనమాట. సో క్యాస్ట్ని బట్టి మనకు ఫీజు ఉంటుంది కాబట్టి సో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఓకే, ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. తర్వాత స్ట్రీమింగ్ అప్లికేషన్ ఫర్ అనేది ఆల్రెడీ మీకు అక్కడ పైన సెలెక్షన్ చేసిన దాన్ని బట్టి కింద వచ్చేస్తుంది. ఓకే, తర్వాత పేమెంట్ మోడ్ అంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా, క్రెడిట్ కార్డ్ చేస్తారా, మీ ఇష్టం. ఇక్కడ దాన్ని బట్టే మనకు క్యాష్ని బట్టి అమౌంట్ జనరేట్ అవుతుంది. అక్కడ టిక్ మార్క్స్ ఉంది కదా, టిక్ మార్క్ చేసేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ నేను ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేశాను. అక్కడ చిన్న రెడ్ మార్క్ వచ్చింది, అది ఒకసారి చదువుకొని ఎస్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడ అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అది పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సక్సెస్ఫుల్గా పేమెంట్ సక్సెస్ఫుల్గా అవ్వడం అయితే అంటే అట్లా మీకు డెవలప్గా వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఒక రిఫరెన్స్ ID వస్తుంది. ఓకే, సో అది నోట్అవుట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చిన్న అడుగుతాయి, పెద్ద ఏం లేదు. ఇక్కడ ప్రతిది కూడా ఆప్షనల్స్ కొన్ని ఉన్నాయి అండ్ కొన్ని స్టార్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం కూడా ఆప్షనలే ఉంది, రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయడం ఆప్షనలే ఉంది. అండ్ ఇక్కడ మేలా ఫీమేలా అది కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. క్యాస్ట్ ఆటోమేటిక్గా వచ్చింది, క్యాస్ట్లో సబ్ క్యాస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి సబ్ క్యాస్ట్ ఏంటిది, మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న కేటగిరీలో సబ్ క్యాస్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత క్యాస్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేయడం ఆప్షనే, ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. కొంచెం కిందికి వస్తే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే NCC కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ ఏమన్నా సర్టిఫికెట్స్ మనకు స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ఏమైనా ఉంటే టిక్ మార్క్ చేసుకోండి, మీకు సీట్ వచ్చే అవకాశం ఈజీగా ఉంటుంది. తర్వాత మైనారిటీయా కాదా అని చూస్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇన్కమ్ 1 lakh బిలో ఉంటుందా, 1 to 2 lakhs బిలో మధ్యలో ఉంటుందా అనేది పేరెంటల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, అంటే ఎంట్రీ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయండి. స్టార్ మార్క్ లేదు, స్టార్ మార్క్ ఉన్న ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఓకేనా. తర్వాత అడ్రస్, ఓకే మీ అడ్రస్ క్లియర్గా మొత్తం మెన్షన్ చేయండి, స్ట్రీటు, మండలు, డిస్టిక్, స్టేట్ ఆ విధంగా.
ఓకే. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది మీరు ఎక్కడ చదివారు, విలేజ్లో చదివారా, రూరల్లో చదివారా అనేది చూస్ చేసుకోండి. ఓకే. సో ఆ మిగతా 2 పాయింట్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడ. ఓకే. తర్వాత కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అనేది, అంటే సెకండ్ ఇయర్ అనేది కంప్లీట్ అవుతుందా, కంప్లీట్ అయిందా, కంప్లీట్ అయితే ఇప్పుడు 2025లో కంప్లీట్ అయితే 2025 అని పెట్టండి. ఇదివరకే లాస్ట్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ అయితే ఆ ఇయర్ పెట్టేసుకోండి. తర్వాత అది గవర్నమెంట్లో చదివారా, ప్రైవేట్లో చదివారా, స్టడీ డేట్ అది ఎంట్రీ చేసేయండి. ఓకే. సో తర్వాత ఇక్కడ ఏ మీడియంలో చదివారు, ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో. ఓకే. తర్వాత ఇప్పుడు వెబ్సైట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కావాలా, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియంలో కావాలా చూస్ చేసుకోండి. తర్వాత ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఓకే. సో హాల్ టికెట్ నెంబరు, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ క్లియర్గా నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు పొందాలంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఏ డిస్టిక్లో చదివారు, జస్ట్ డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఖాళీ డిస్ట్రిక్ట్స్ మాత్రమే మెన్షన్ చేయండి. ఓకే. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క దగ్గర చదివి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్స్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత కింద మీకు ఏరియా ఆఫ్ రిజర్వేషన్ ఉంది. సో మన లోకల్ ఓయూ ఏరియా కాబట్టి, తెలంగాణ కాబట్టి అది మాత్రమే టిక్ మార్క్ చేసేసేయండి. ఓకే. సో తర్వాత కొంచెం కిందికి వస్తే ఇది టిక్ ఖచ్చితంగా అది మాత్రమే టిక్ చేయండి. మనం లోకల్ కాబట్టి ఓయూ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళే వస్తాం. తర్వాత 3 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్, మనం ఎగ్జామ్ రాయడానికి 3 సెంటర్స్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సో తొందర అప్లై చేయండి. తొందర అప్లై చేస్తే మన దగ్గరలో పడతాయి. సో కర్మార్ డిస్టిక్ అంటే ఇక్కడ కర్మార్లో జైత్యాల కావచ్చు, కర్మార్ కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, అట్లా నియర్ బై ఎక్కడైనా పడవచ్చు. తర్వాత ఇంకా 2 కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ చూసుకోండి. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే బై డిఫాల్ట్గా వస్తుంది. మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఈ వెబ్సైట్కి అప్లై చేయాలంటే మీకు ఎటువంటి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అవసరం ఉండదు. సో అక్కడ టిక్ మార్క్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ కనబడుతుందండి. ఓకే. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ప్రివ్యూ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మోడిఫై అండ్ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద లాస్ట్కి. ఓకే. సో ఇక్కడ మోడిఫై ఉంది కదా, కావాలంటే మోడిఫై చేసుకోండి ప్రాబ్లం ఉంటే, లేకపోతే డైరెక్ట్ సబ్మిట్ కొట్టేసేయండి. సో సబ్మిట్ కొట్టేస్తే ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా, అది నోట్అవుట్ చేసుకోండి. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ప్రింట్అవుట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన వెబ్సైట్ 2025కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ మీరు పొందాలంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అసలు వీడియో నచ్చిందా నచ్చలేదా ఏంటి అనేది కూడా కామెంట్లో చెప్తే సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.